28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్, రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏరియా ఆసుపత్రిలో ఈరోజు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించి టీబీ నిర్మూలన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం మహాదానం, ఒక యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదు అని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వలు సమృద్ధిగా ఉండేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్లో భాగంగా ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోని గుర్తించి చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి చేరువగా టీబీ నిర్ధారణ సేవలు అందించడంతో పాటు నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా టీబీ రోగులకు ప్రతి నెల పోషకాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు. వైద్య అధికారులు మాట్లాడుతూ టీబీ నిర్ధారణ అయిన ప్రతి రోగికి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా 6 నెలల పాటు ఉచిత చికిత్స, మందులు అందించడంతో పాటు ఆశా వర్కర్ల పర్యవేక్షణలో వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, రక్తదాతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ